సో చాలా మంది యంగ్స్టర్స్ ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే నేను జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా. సెల్ఫ్ రిలయన్స్ ఎందులో ఉంది అది చేయాలి మీరు. మీకు ఒకవేళ జాబ్లో సెల్ఫ్ రిలయన్స్ వస్తుంది, సింపుల్గా ఏంటి వారికి కావాల్సిన ఖర్చు లేదంటే కోరికలు అవసరాలు ఇలా ఏదైనా కావచ్చు, అది మీకు ఎందులో వస్తుంది, జాబ్లో వస్తుందా బిజినెస్లో వస్తుందా అన్నది మీరే అనాలిసిస్ చేసుకోండి. కానీ ప్రస్తుతానికి ఇది మాత్రం బిజినెస్ చేయాలి అన్న వాతావరణం ఉంది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ జాబ్ కావాలి అంటున్నారు. ప్రతి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ ఉంది సార్. ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళండి అదే సిచ్యువేషన్, యూకేకి వెళ్ళండి అదే, ఆస్ట్రేలియా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఇండియా వెళ్ళండి, ప్రతి దేశంలో ఇదే గొడవ జరుగుతుంది, మాకు జాబ్స్ కావాలి. ఎందుకు జాబ్స్ లేవు? కంపెనీస్ కాస్ట్ కటింగ్ పెట్టాయి, ఏఐ వచ్చింది. ఏఐ తోటి ఎంతో పనిని మనం సులభంగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతోటి. దాని తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది రోజుకి. ఇప్పుడు ఎలాగైతే స్మార్ట్ ఫోన్స్ ప్రతి నెల లేదా ప్రతి వారం ఒక్కొక్క వర్షన్ రిలీజ్ అవుతుందో, టెక్నాలజీ అంత వేగంగా మారుతుంది, జనాల ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉన్నాయి. సినిమానే తీసుకుందాం సార్, పాన్ ఇండియా మూవీస్ అని కూడా తీసి ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా, డిజాస్టర్ అనేవి ఉన్నాయి కదా. ఎందుకు AI పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసర్, ఈ సంవత్సరం వచ్చింది ఒక సినిమా, కానీ ఎందుకు డిజాస్టర్ అయింది? జనాల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఈ రోజు కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి బెటర్గా ఉండాలని కస్టమర్స్ ఆప్షన్స్ ఎక్కువ చేసినాయి వాళ్ళకి. ఇప్పుడు ఓటీటీలు ఎలాగైతే నెట్ఫ్లిక్స్ కాకుండా అమెజాన్, అది కాకపోతే ఆహా కాకపోతే ఓహో, ఇట్లా ఏదో ఉన్నట్టు జనాలకి బోలెడు ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇన్స్టా కాకపోతే FB కాకపోతే వాట్సాప్, అది కాకపోతే స్నాప్చాట్, అది కాకపోతే టిక్టాక్. సో ప్రపంచవ్యాప్తంగా ఆప్షన్స్ ఎక్కువడంతో బిజినెస్ అంటే మోర్, వి వాంట్ మోర్, ఏ దిల్ మాంగే మోర్ అని ఒక యాడ్ వచ్చేది. ప్రస్తుతం అదే ఇంకా అడుగుతుంది దిల్. ఇప్పుడు దిల్ అంతా కూడా ఏంటంటే ఆజ్ కుచ్ తుఫాన్ కర్దే అనే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇదే ఉంది. కాబట్టి సెల్ఫ్ రిలయన్స్ ఎక్కడ ఉంది, ఆత్మ నిర్భరత ఎక్కడ ఉంది అని అంటే వ్యాపారంలోనే ఉంది, బిజినెస్ లోనే ఉంది.